హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పాల మీగడతో వెన్న తీసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దామండి. అండ్ ఎక్కువ గిన్నెలు లేకుండా ఏ గిన్నెలో అయితే మనము వెన్న కరిగించుకుంటామో అదే గిన్నెలో మనం మీగడంతా వేసుకొని చక్కగా వెన్న తీసి అదే గిన్నెలో నెయ్యి రెడీ చేసుకుంటామండి. ఒకే గిన్నెలో అన్నీ రెడీ అయిపోతాయి. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి ఎంతో కమ్మగా ఉంటుందండి. నాకైతే ఇక్కడ 400 గ్రాముల దాకా నెయ్యి వచ్చిందండి. బాగా చల్లారిన తర్వాత ఈ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈజీగా ఈ వెన్న నుంచి నెయ్యి ఎలా తీయాలో ప్రాసెస్ అంతా చూసేద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 15 రోజుల నుంచి కలెక్ట్ చేసి పెట్టిన మీగడండి ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ప్రతిరోజు కూడా మీగడంతా తీసిన తర్వాత కంపల్సరీ ఫ్రీజర్లోనే పెట్టాలండి. పెట్టేసి అలా వదిలేసేయాలి. మనము ఏ రోజైతే నెయ్యి రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఉదయాన్నే తీసేసి గిన్నె బయట పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. చూడండి, ఇక్కడ నాకు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది మీగడంతా. తర్వాత స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసేయాలండి. మంట సిమ్లో పెట్టేసి మనం పెరుగు ఎలా అయితే తోడేసుకుంటామో అలా గోరువెచ్చగా కావాలి ఇవి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత దించేసుకొని ఈ గిన్నెలో చాలా నిండుగా అయిపోయిందండి. నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా వేరే గిన్నెలోకి వేసేసానండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా పెరుగు యాడ్ చేసేసేయండి. మనం పెరుగు ఎలాగైతే తోడు పెడతామో అలాగే ఈ పాల మీగడలో కూడా 1 టీ స్పూన్ అంతా పెరుగు వేసేసుకొని చక్కగా కలిపేసేయండి. కలిపేసి సైడ్కి పెట్టేసేయాలండి. మూత పెట్టేసి సైడ్కి పెట్టేసి అది తోడుకునేంత వరకు వెయిట్ చేయాలి. ఒక 4 గంటల సేపు అయినా పడుతుందండి ఇదంతా తోడుకునే వరకు. ఇలా మూత పెట్టేసేయండి. 4 అవర్స్ తర్వాత చూస్తే మనకి ఈ పెరుగు చక్కగా తోడుకుంటుందండి. చూడండి, ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి ఎంత చక్కగా తోడుకుందో చూడండి. ఇప్పుడు మనము ఏ గిన్నెలో అయితే నెయ్యి కరిగించుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి ఈ తోడు పెట్టుకున్నదంతా షిఫ్ట్ చేసేసేయండి. చూడండి, మనం తోడు పెట్టుకున్న మీగడని ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మజ్జిగ కవ్వం ఉంటుంది కదా మనకి, దాంతో ఇలా క్లాక్ వైజ్గా కానీ యాంటీ క్లాక్ వైజ్గా కానీ ఏదో ఒక యాంగిల్లో తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉంటే ఈ వెన్న అనేది పాల మీగడ నుంచి సపరేట్ అయిపోతుంది. కొంచెం ఓపికగా చక్కగా అలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మీగడ నుంచి వెన్న మొత్తం సపరేట్ అవుతుందండి. చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఇంట్లో ఈజీగా తయారు చేయొచ్చు. చూడండి, ఈ గిన్నెకంతా సైడ్లకు ఎలా పట్టుకుందో చూడండి. వెన్న మొత్తము ఇలా సపరేట్ అయిపోతుంది. చూడండి, మీకు వేలుతో ఇలా అన్నీ చూపిస్తున్నాను. చక్కగా సపరేట్ అయిందండి. ఇలా కవ్వానికి కూడా ఎలా పట్టుకుందో చూడండి. ఇలా చేత్తో కూడా కొంచెం ఉండ తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఫామ్ అయిపోయింది. తర్వాత ఇందులోకి కొంచెము కూల్గా ఉండే వాటర్ పోసుకోండి. మనం ఏ రోజైతే వెన్న తీయాలనుకుంటామో ఆ రోజు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టేసుకోవాలండి. చాలా చిల్డ్గా ఉండాలి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేనైతే చిల్డ్ వాటర్ ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఒక హాఫ్ బాటిల్ అన్ని నీళ్ళు పోసేస్తున్నాను. చాలా చిల్డ్గా ఉన్నాయి. ఇవి పోయడం వల్ల ఇందులో ఉన్న వెన్నపూస అంతా గట్టి పడుతుందండి. మీగడ తరగలు సపరేట్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి ఇలా కవ్వంతో తిప్పండి. ఇలా తిప్పేస్తే మీగడ తరగలంతా అడుగుకి వెళ్ళిపోతాయి. అండ్ వెన్నపూస మొత్తం ఇలా గట్టి పడిపోయి మనకు పైకి వచ్చేస్తుందండి. చూడండి, మీకు ఇలా తీసి చూపిస్తున్నాను. ఇలా అంతా ఒక దగ్గరకు వస్తుంది. ఇలా నా చేతిలో ఉందేమో అంతా మీగడ తరగలు. వెన్న ముద్ద మాత్రం ఇలా సైడ్కి పెట్టేశానండి. ఇప్పుడు ఈ మజ్జిగను మొత్తము ఒక వేరే బౌల్లోకి వంపేస్తున్నాను. ఇది మజ్జిగ చారు చేసుకోవచ్చు. మనం చల్ల మిరపకాయలు అంటూ ఉందండి, అవి రెడీ చేసుకోవచ్చు ఈ మజ్జిగతో.
లేదంటే చెట్లకు పోసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇలా మీగడ తరగలన్నీ ఇలా వెళ్ళిపోతున్నాయి చూడండి, గిన్నెలోకి ఇలా సపరేట్ అయిపోతాయి. సో ఈ గిన్నెని పక్కన పెట్టేద్దామండి. అంటే ఇప్పుడు మరికొన్ని చల్లని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇంకా మీగడ తరగలు ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయండి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసేయండి. అప్పుడు వెన్నపూస మరి కాస్త గట్టి పడుతుంది. చూడండి, ఇక్కడ నేను బాల్స్లా చేసి చూపిస్తున్నాను కదా, చక్కగా గట్టి పడిపోయింది. ఇవి మళ్ళీ ఇందులో నేను ఎందుకు వేస్తున్నానంటే వాటర్లో ఇంకొకసారి వాష్ చేసుకోవాలండి. అందుకని మళ్ళీ ఈ వాటర్లోనే వెన్న ముద్దలు వేసేస్తున్నాను. తర్వాత ఈ వాటర్ అంతా సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ పై పెట్టేసి స్టవ్ వెలిగించేసుకోండి. చూడండి వెన్నంతా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇదే మజ్జిగ కవ్వంతో కొంచెం కలుపుదామండి. చూడండి కరుగుతుంది, వెన్నపూస మొత్తం మెల్లగా కరుగుతుందండి. ఇప్పుడు ఇందులో ఈ వెన్నపూస కరిగిన తర్వాత కొందరు మెంతులు వేస్తారండి, తమలపాకులు కూడా వేస్తారు. ఇక్కడ నేనైతే కరివేపాకు వేసానండి. ఏది వేసుకున్నా బాగుంటుంది. కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా పాల నుంచి, అది పడని వాళ్ళు ఇలా వేసుకుంటారండి. వేసే నెయ్యి కూడా మనకు చక్కగా గుమగుమలాడుతూ మంచి స్మెల్తో వస్తుంది. చూడండి, ఇక బాగా మరగనివ్వాలి. ఇలా స్పూన్తో అలా కలుపుతుండండి, మాడనివ్వకుండా. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకుంటే నెయ్యి కూడా మాడే ఛాన్సెస్ ఉండవండి. మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతుందండి. లైట్ బ్రౌన్ వచ్చింది చూసారా అడుగునంతా. ఇలా కలిపేస్తూ ఉండండి. చక్కగా మనకి చాక్లెట్ బ్రౌన్ లాగా రావాలండి, డార్క్ కలర్ రావాలి ఇక్కడ అడుగునంతా. అప్పుడు మనకు నెయ్యి అంతా రెడీ అయిపోయినట్టు. కాగుతుంటే చక్కటి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది నెయ్యి అయితే. ఇలా నెయ్యి అంతా ఒక స్ట్రైనర్తో ఒక బౌల్లోకి వడపోసుకున్నానండి. చూడండి అడుగున ఇలా వచ్చింది. ఈ కలర్ వచ్చేంత వరకు మనము వెన్నపూసని వేడి చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ వాటర్లో పోస్తే విరిగిపోతుందని ముందుండే ఒక పెద్ద గ్లాస్లోకి ఫిల్టర్ చేశానండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా బాటిల్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకైతే 400 గ్రాముల దాకా నెయ్యి వచ్చిందండి. అసలు చాలా హ్యాపీగా ఉందండి. నా చేత్తో నేను ఇలా ఇంట్లో నెయ్యి తయారు చేయడము చక్కగా గుమగుమలాడుతూ వచ్చిందండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.